దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రం చెల్లించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనము చదువుదాము. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని నేనే చదివినిపిస్తాను. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవహకు మధురము. దేవుని స్తోత్రం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రిని ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాము. చదవబడిన లేఖనాలలో ఉండే కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితమును ప్రభువా బలపరిచి నడిపించి దీవించి దేవా మహిమ పొందండి. నా తండ్రి, నేను మాట్లాడితే కాదు వీళ్ళు బ్రతికేది, నీవు మాట్లాడితే మేమందరం బ్రతుకుతాం. మా అందరితో మాట్లాడి మహిమంతా ఘనతంతా మీరు పొందుకోండి. యేసునామమున మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ప్రియులారా, పరమగీత గ్రంథము 1వ అధ్యాయం నుంచి ఒక్కొక్క వచనాన్ని ధ్యానిస్తూ మనం వెళ్ళాము. ధ్యానిస్తూ ఈ రోజున 2వ అధ్యాయము 3వ వచనం వరకు వచ్చి ఉన్నాం. కాబట్టి పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని కాస్త లోతుగా వెళ్ళి దాని వివరణ మనము దైవ సన్నిధిలో ధ్యానము చేద్దాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అంటుంది లేఖనం. పిల్లరా, అడవి వృక్షాలు చాలా ఉన్నాయి. అడవిలో చాలా వృక్షాలు ఉంటాయి. కానీ ఆ అడవిలో ఎన్ని వృక్షాలు ఉండనియండి, కానీ జల్దరు వృక్షముతో సమానము ఏది రాదు అంటుంది ఆమె. ఇక్కడ మొదటి వచనాన్ని 2వ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు ప్రియుని స్వరం అక్కడ వినిపిస్తుంది. ఏమని? లోయలలో ఉండేటటువంటి ఆ వల్లి పద్మం వైపు ఎవరు చూస్తున్నారండి? ప్రియుడు. ఆయన సింహాసనాసీనుడే అక్కడి నుంచి ఈ యొక్క లోయలు అనేటటువంటి శ్రమలు, బాధలు, దుఃఖము, వేదన, సమస్యల్లో ఉన్న ఆమె వైపు మాత్రము ఆయన చూస్తూ ఉన్నాడు. మర్చిపోకండి, అది మొదటి విషయం. ఇక్కడ 3వ వచనంలోకి వచ్చేసరికి ఈమె ఆయన వైపు చూస్తుంది. హల్లెలూయా. అర్థమైందండి? ఆయన ఎక్కడ ఉన్నాడు? సింహాసనాసీనుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన వైపు ఈమె చూస్తుందన్నమాట. చూసి ఆయనను గూర్చి మాట అంటుంది. ఏమని అంటుందంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎస్ ప్రియులారా, మనకి ఎన్ని శోధనలైన, వేదనలైన, బాధ అయినా, దుఃఖమైన, రోగమైన, సమస్య అయినా, అనారోగ్యమైన రానివ్వండి, కానీ నీ ప్రాణప్రియుడు అంటే మన ప్రాణప్రియుడు మన వైపు చూడడం అయితే ఆయన మానిలే, చూస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉంటాడు. మనము ఆయన వైపు చూడాలి, ఆయన మన వైపు చూస్తుంటాడు. ఆయన చూపులు మన చూపులు రెండు కలుస్తాయి అక్కడ. హల్లెలూయా. అప్పుడు ఎటువంటి సాక్ష్యం చెప్తావో తెలుసా? అపోస్తుల కార్యములో స్టెఫెను శ్రమలో కూడా సింహాసనం వైపు చూస్తే ఏమన్నాడండి? చూడండి, అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 54. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. హల్లెలూయా. చూసారండి, అలా ఉండాలన్నమాట నిజమైన విశ్వాసి. శ్రమలో కూడా యేసును చూడాలి. అరే మీరు ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని వేదనలు పెట్టినా, రాళ్ళురువి కొట్టినా నా ప్రాణప్రియుని మీద నా విశ్వాసం తగ్గదు. ఎందుకంటే ఆయన నన్ను చూస్తున్నాడు,
ఎక్కడ చూస్తున్నాడో తెలుసా? ఎక్కడున్నాడు స్టెఫెను? శ్రమలో ఉన్నాడు, శత్రువుల మధ్య ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, శిక్షించే వారి మధ్య ఉన్నాడు. రాళ్ళు రువిగా చంపేశారు, వాళ్ళ మధ్య ఉన్న దేవుడు చూస్తున్నాడండి, చూడడం లేదనుకోక. అప్పుడు నీ కన్నులు కూడా ఆయన వైపు చూడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది నిజమైన సూలమ్మితి కన్యక యొక్క లక్షణము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను మీకు చెప్పాను, మొదట ఆయన చూశాడు. ఈమె ఎక్కడుంది? ఎక్కడుంది? లోయలలో పుట్టు వల్లి పద్మం, బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం. అవునా? అంటే శ్రమలు, శోధనలు, శత్రువుల మధ్య ఉంది. చూస్తున్నాడు ఆయన. ఈమె కూడా ఎటువైపు చూస్తుంది? తన చుట్టూ ఉన్న బలురక్కసి చెట్ల వైపా? చెప్పండి. స్టెఫెన్ అలా చూశాడా? అరే పిచ్చోళ్ళారా, నేను చూస్తున్న సరాసరి ఆకాశము తెరవబడింది. అక్కడ ఎవరున్నారో తెలుసా? సింహాసనాసీనుడైన దేవుని ప్రక్కన, కుడి ప్రక్కన నా విమోచకుడు, నా ప్రియుడు, నా యేసయ్య కూర్చున్నాడు. నేను అది చూస్తున్నాను. అటువైపు దేవుని చూపులు, ఇటు నుంచి ఈమె చూపులు మధ్యలో కలుసుకుంటే మహిమానందమే. అది వ్యాధైనా, రోగమైన, కష్టమైన ఆనందంతో మనము భరించగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, ఇక్కడ ఎన్ని గాయాలు తగిలినా కూడా ఆయన సన్నిధి, ఆయన ముఖము మనకు మరుగు చెయ్యడు ఆయన. కీర్తనల గ్రంథం 143 7 వచనాన్ని చదవండి. కీర్తన 143 7. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ముఖమును నాకు మరుగు చేయకము. దేవుడు తన ముఖాన్ని ఎప్పుడు మరుగు చేయడు. ఆయన ముఖ కాంతిని మనం ఎప్పుడూ దర్శిస్తున్నప్పుడు మన ముందున్నటువంటి సమస్యలు, శోధనలు, వ్యాధులు, బాధలు, రోగాలు అసలు శ్రమలుగా అనిపించవు. హల్లెలూయా, హల్లెలూయా. అదండి స్టెఫెన్ సాక్ష్యం, అదండి సూలమ్మితి యొక్క గొప్ప సాక్ష్యము. ఎక్కడుందామే? ఆ యొక్క బలురక్కసి చెట్ల మధ్య ఉన్నా సరే తన ప్రియుని చూసి ఏమంటుందామే? అరే, ఇక్కడ ఉన్నటువంటి అడవి చెట్లు చాలా ఉన్నాయి, కానీ నా ప్రియుడు ఎలాగున్నాడు తెలుసా? అడవి వృక్షములలో జల్దర్ వృక్షములాగా ఉన్నాడయ్యా. ఎన్ని వృక్షాలున్నా జల్దర్ వృక్షపు సమానంగా వస్తుందా? అని రాదు కదా. ఆమె యొక్క నిశ్చయత, ఆమెకున్నటువంటి ధీమ, ఆమెకున్నటువంటి గొప్ప ప్రేమ, నిరీక్షణ అలా ఉండాలి. అర్థమవుతుందండి? అందుకే నా ప్రాణప్రియుడు ఎటువంటో తెలుసా? ఒక లోక సామెత ఉంది కదా. ఏమని సామెత అంటే, పురుషులలో పుణ్య వేరయ్యా. అవునా? పురుషులలో పుణ్య పురుషుడు వేరయ్యా. అవునా? ఎంతమంది ఉన్నారు? చాలామంది ప్రియులు ఉన్నారు లోకములో. వాళ్ళందరూ కూడా అడవి వృక్షాలు లాంటి వారు, అడవి చెట్లు లాంటి వారు. కానీ ఈయన మాత్రము జల్దరు వృక్షములాగా ఉంటాడు. అందుకే పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఎట్లున్నాడు? జల్దరు వృక్షములా. హల్లెలూయా, హల్లెలూయా. జల్దరు వృక్షము, దాని ఫలాలు సువాసన గలవి. 7-8 చదవండి పరమగీతాల్లో. అవి సువాసన గలవట. 7వ అధ్యాయం పరమగీతం చదవండి 8వ వచనాన్ని. నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె. హల్లెలూయా. చూసారా? జల్దరు ఫలాలు మంచి సువాసన వెదజల్లుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తాటి చెట్లు, వేప చెట్లు ఎన్నున్నాయి ఏముందండి? మనసుకు శాంతిని, నెమ్మదిని, సువాసననిచ్చే జల్దరు వృక్షంలాగా నా ప్రియుడు అట్లున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, జల్దరు వృక్షము, జల్దరు వృక్ష ఫలాలు ఏం చేస్తాయంటే తానున్న పరిసరాలంతటినీ కూడా పరిమళముతో నింపుతుంది అన్నమాట. హల్లెలూయా. ఎలాగండి? తానున్న పరిసర ప్రాంతాలను ఎలాగొస్తుందండి? పరిమళ వాసనతో నింపుతుంది ఆ పరిసర ప్రాంతాలను కూడా. కాబట్టి బాటసారులు నిజానికి పరిగెడుతూ లేదా వెళుతూ కాస్త చల్లని నీడ కొరకు ఎదురు చూస్తారు. అటువంటి చల్లని నీడ ఇచ్చేటటువంటి ఈ జల్దరు వృక్షం అన్నమాట. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటుగా పరిమళ వాసన కూడా ఇచ్చినప్పుడు ఆ బాటసారులు ఏం చేస్తారండి? ఆ వాసన ఆస్వాదించి చక్కగా సేద తీర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక్కసారి అలసిపోయినటువంటి వ్యక్తి జల్దరు వృక్షపు నీడను ఆశ్రయించి దాని పరిమళాన్ని ఆస్వాదించిన తరువాత, దానికి అలవాటు పడిన తరువాత మరెవ్వరికి కూడా ఆకర్షణీయుడిగా మారడు, దేన్ని కూడా ఇష్టపడడు. ఇక నువ్వే కావాలి, నువ్వే కావాలి, యేసయ్యా నీకంటే గొప్ప సుందరుడు, యేసయ్యా నీకంటే గొప్ప ప్రియుడు ఎవరున్నారు, నిన్ను చూచుటలో నాకు ఆనందం ఉంది అంటారు. ఒక్కసారి జల్దరు వృక్షపు నీడను ఆశ్రయిస్తే, ఆ యొక్క సువాసన నువ్వు ఆస్వాదిస్తే, ఆ యొక్క వాతావరణాన్ని నువ్వు అనుభవిస్తే, యేసయ్యా నువ్వే కావాలి తండ్రి, నాకు ఎవరు వద్దు ప్రభా అని అంటాం. అందుకే భక్తులు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదు, భక్తులు ఏట్రా బాబు యేసయ్య పిచ్చి పట్టిందో, యేసు కావాలి యేసు కావాలి యేసు కావాలి అంటావేంటి, ఎవడైనా ఓ లవర్ చూస్తే నా లవర్ కావాలని లవర్ల కోసం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నాం, ఇటు యేసు ప్రభా అనే దేవుడి కోసం చచ్చిపోతారేట్రా బాబు అని అంటారు. అరే, నేను ప్రేమించే లవరు కంటే గొప్ప పిచ్చి యేసయ్యని ప్రేమించడం అంటే. హల్లెలూయా. మరి ఎవరు వద్దంటాం. అందుకే మరి ఓఫీరే గారు పాట పాడుకున్నారు, నిన్ను చూసిన తర్వాత నేను లోకాన్ని చూస్తానేటి ప్రభా, నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి, నిన్ను చూచుటేనా పరమార్థమంచున కనుదోయి మ్రోల మోసేను స్వామి, నిన్ను చూసిన కనులతో. మరి ఎవరిని చూడలేం. హల్లెలూయా. ఎవరిని చూడలేం, చూడబుద్దేదు. అంత ఎఫెక్షన్, అంత అట్రాక్ట్ అయిపోతాం. ఆ నీడ, ఆ పరిమళం, దూరం అయితే మళ్ళీ ఉండలేం. అందుకే పిల్లారా, ఎంతమంది భక్తులు ఎలాంటి పాటలు రాశారండి. ఆయన సౌందర్యాన్ని, ఆయన నీడ, ఆయన యొక్క సువాసన సేదతీరినప్పుడు ఇక నాకు ఏమొద్దు ప్రభా. కాబట్టి నా యేసయ్య లాంటి సుందరుడు ఈ ప్రపంచం ఎవరు లేరు. సుందర వ్యక్తిత్వం, ప్రేమగల వ్యక్తిత్వం, కరుణగల వ్యక్తిత్వం, ఆయన తప్ప నాకు ఎవరు ఈ లోకములో లేరు. ఎవరండి ఆయన లాంటి అందగాడు? నిజం చెప్పండి. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను, ధవల వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, ధవల వర్ణుడు అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. హల్లెలూయా. ఆయనతో సరి సమానమైనటువంటి పురుషుడు ఎవరు? ఏమంటుందండి ఆమె? పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆయనతో సమానం ఎవరు? సూలమ్మితి యొక్క అంతరంగంలో తన ప్రియుని పట్ల ఉన్న ప్రేమ, ఆకాంక్ష, నిరీక్షణ, ఆశ ప్రతి విశ్వాసికి ఇది ఉంటుంది. ఉండాలని కాదు, ఉంటుంది. అలా ఉన్నవారే విశ్వాసులు. హల్లెలూయా. ఒకవేళ ఆ క్వాలిటీస్ లేదనుకో, ఇంకా నువ్వు అవిశ్వాసిగా ఉన్నట్టే లెక్క. పిల్లరా చూడండి, ఈ యొక్క జల్దర్ వృక్ష ఫలాలు దేన్ని వాడతారంటే, పూర్వకాలంలో రోగాలు బాగు చేయడానికి కూడా వాడేవారు. పరమగీత గ్రంథంలో అందుకే 2:5 చెప్తుంది లేఖనము, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ఏమొచ్చిందట? మూర్ఛొచ్చింది. ఈ మూర్ఛొచ్చి పడిపోతే ఇప్పుడు తనకు ఆ మూర్ఛ తగ్గించాలంటే ఏం చేయాలంటుంది అక్కడ? మళ్ళీ ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. హల్లెలూయా. అంటే రోగం కుదిర్చేది, వ్యాధులను స్వస్థపరిచేది జల్దరు వృక్షము. యేసయ్య, నా యేసయ్య రోగాలు, సంకటాలు, సకల సమస్యలు, సకల జబ్బులు బాగు చెయ్యువాడు నా యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందండి? కాబట్టి లోకంలో చాలామంది ఉన్నారండోయ్, బాగు చేద్దాం అంటున్నారు, కానీ వాళ్ళు బాగు చేయరు. బాగు చేసేది నా యేసయ్య తప్ప వారు ఏమీ చేయలేరు. అందుకే యెషయా గ్రంథంలో సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే 40వ అధ్యాయము 28-31 వరకు, నీకు తెలియలేదా? ఏమయ్యా వెళ్ళలేదా? నిత్యుడకు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. హల్లెలూయా.
ఏముందండి అక్కడ? ఏముందండి? నేను అలసిపోయాను, సొలసిపోయాను, మూర్ఛిల్లుచున్నాను, ఇప్పుడు నన్ను బలపరచండి అహో అంటే ఎవరండి బలపరుస్తారు? జల్దరు వృక్ష ఫలములే, యేసయ్యే. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చెయ్యువాడు. హల్లెలూయా. ఇన్ని చెట్లు ఉన్నాయి లోకంలో, లేవా? అడవి వృక్షాలు లేవా? అవేవి పని చేయవండి, దానివల్ల మనశ్శాంతి లేదు. ఏంటి అడవి వృక్షాలు అంటే మతాలు, ఏంటి అడవి వృక్షాలు? మత బోధలు. ఏంటి అడవి వృక్షాలు? నీతి బోధలు. ఏంటి అడవి వృక్షాలు? ధర్మోపదేశాలు. లోకంలో ఉన్నవన్నీ కూడా ఇలా చేయండి, అలా చేయండి, దానం చేయండి, ధర్మం చేయండి, బాగానే అంటారు, కొంతవరకు బాగానే ఉంటుందండి. కానీ సంపూర్ణమైన మనశ్శాంతి, నీ గుండె గాయమైపోయి నువ్వు నరకపాత్రుడిగా ఉండి నువ్వు చస్తే అగ్నిగుండానికి వెళ్ళే స్థితిలో ఉన్న నిన్ను అవేవి బాగు చేయవు. జల్దర్ వృక్ష చెప్పాలి, సమానుడైన యేసయ్య మాత్రమే నిన్ను నన్ను ఏం చేస్తాడండి? గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా రండి నా దగ్గరికి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా దగ్గర సేద తీర్చుకో, నెమ్మది కలుగుద్ది, రా. ఇంకెక్కడ దొరకదు. చాలా ఉన్నాయి చెట్లు. ఏం చెట్లు ఉన్నాయి చెప్పాలి? అడవి వృక్షాలు ఉన్నాయి, అడవి చెట్లు ఉన్నాయి. దానివల్ల ఎవరు కూడా మనశ్శాంతి లేదు. గమనించండి. ఇప్పుడు సనాతన ధర్మం అంటూ నానా రకాలైనటువంటి డిబేట్స్ పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారండి? తిరిగి ఎంతో భయము, భక్తి, వినయం, విధేయతతో 10 మందికి సేవ చేస్తూ ఉన్నటువంటి క్రైస్తవుల మీద వారు ఏం చేస్తున్నారు అనుకుంటే, చాలామంది, అందరూ కాదు, కొంతమంది పగబట్టి చర్చీలు కోలదీయడాలు, పాస్టర్ గారు కొడ్డాలు, జైల్లో పెట్టించడాలు, విశ్వాసుల్ని చంపడాలు, ఇలా మణిపూర్లో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఆయా ప్రాంతాల్లో, అలాగే మహారాష్ట్రలో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, ప్రపంచంలో ఇవన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి. ఏంట్రా బాబు వాళ్ళు చేసిన తప్పంటే మత మార్పిడి అంటాడు. మత మార్పిడి అంటే ఏంటి? మనశ్శాంతి దొరుకుతుంది. నిజాన్ని చెప్పండి. ఒకసారి ఒక మాట అడుగుతాను. ఇదిగో నేను ఈ మతములో చేరాను, ఎందుకో తెలుసా? నేను ఒకప్పుడు నక్సలైట్ని, నేను ఒకప్పుడు కూనికోరిని, ఈ మతం నన్ను మార్చేసింది అని ఎవరైనా చెప్పారా? యేసుకు నమ్మిన బిడ్డలు తప్ప ఎవరైనా చెప్పారండి? యేసుకు నమ్మిన వారు, సమాజానికి చీడపురుగులుగా ఉన్నవారు మారారు. అర్థమైందండి? సమాజంలో కిరాతకులరా, దుర్మార్గులరా, వీళ్ళేమో మానభంగం చేసే రేపిస్టులరా అన్నవారు యేసును నమ్మి మారిపోయారు. గజ దొంగలు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు, కూనికోర్లు మారిపోయారు యేసయ్యలోకి వచ్చి. కానీ ఏ మతంలోకైనా ఈ మతంలోంచి నేను మారిపోయాను, నేను ఒక దొంగను, ఓ దుర్మార్గుని మారాను అన్నవారు సాక్ష్యాలు వినిపిస్తున్నాయా? ఒకటంటే ఒకటి నేనైతే చూడలేదు. కానీ యేసును నమ్మినటువంటి నక్సలైట్లు, కూనికోర్లు, దుర్మార్గులు అందరూ మారారు. ఎందుకో తెలుసా? యేసయ్య గుండె చెదిరినటువంటి వారిని బాగు చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నన్ను ఆయన నీడలోనే సేద తీర్చుకొని, ఆయన నీడలోనే విశ్రమించి, ఆయన నీడలోనే సంతృప్తి పడతాను అని అంటుంది ఈ భక్తురాలు సూలమ్మితి కన్యక. అది విశ్వాసి యొక్క నిశ్చయత అయి ఉండాలి. మనం కూడా ఎక్కడండి విశ్రాంతి చెప్పండి? ఎక్కడ ఉంటుంది? జల్దరు వృక్షపు నీడయే. హల్లెలూయా. అంటే యేసయ్య నీడ అన్నమాట. కీర్తనల గ్రంథం 119:25 వచనం చదవండి. మనకు ఆదరించి మనల్ని బ్రతికించేది. గాయాలు పాలైన నా హృదయాన్ని, సమస్యలు పాలైన నా హృదయాన్ని, మనస్తాపానికి గురైనటువంటి నా యొక్క హృదయాన్ని తిరిగి నన్ను బ్రతికించేది ఆయన వాక్యమే. నా ప్రాణము మంటికి అంటుకుంది అన్నమాట. హత్తుకొని చున్నది, అంటికిపోయింది, ఇంకేముంది? నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. అంటే యేసయ్య వాక్యమే దుర్మార్గులను మార్చింది. యేసయ్య స్వార్థే కిరాతకులను మార్చింది. యేసయ్య స్వార్థే, సిలువ త్యాగమే, సిలువ ప్రేమయే ఈ సమాజంలో చీడపురుగులుగా ఉన్న వారిని మార్చింది, నక్సలైట్లు మార్చింది. మరి ఏ అడవి వృక్షాలు మార్చలేకపోయింది? మార్చిందా? అందుకు నేను పాడుకుంటాను ఎప్పుడు. హానికారుడన్ దూసా కూడాను, ఘోరమైన పాపిని, హానికారుడన్ దూసా కూడాను,
ఘోరమైన పాపిని, నీ సువార్త నన్ను మార్చగా మనిషినైతి నేనిలా. యేసయ్య సువార్త, యేసయ్య ప్రేమ వార్త, యేసయ్య వాక్యము మృగాన్ని మనిషిగా మార్చింది. హల్లెలూయా. ఈ అడవి వృక్షాలు ఏవి, ఈ మతాలు ఏవి నన్ను మార్చలేదు. యేసయ్య ప్రేమ, యేసయ్య త్యాగము, యేసయ్య సువార్త, యేసయ్య వాక్యము నన్ను మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నన్ను మార్చినటువంటి నా యేసయ్య నీడలో ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా కూర్చున్నానట? ఆనందభరితనై. అంటే హృదయం అంతా ఆనందభరితులమయ్యామన్నమాట, సంతోషభరితులమయ్యామన్నమాట. అతని నీడ అంత ఆనందం, అతని సాహచర్యం అంత సంతోషభరితం. ఇక ఆయన నీడకు అద్భుతమైనటువంటి సంతృప్తి మనకు కలుగుతుంది. ఎంత చక్కగా చెప్పిందండి. నిజానికి పిల్లారా, ప్రయాణికుడు ఎండలో ప్రయాణిస్తుంటే ఆ ఎండలో ఏ ప్రయాణికుడైనా సహజంగా తనలో ఏం కోరుద్దండి? ఎక్కడో నీడలో కూర్చోవాలి, ఎక్కడ నీడ ఉంటే అక్కడికి వెళ్ళాలి అనుకుంటాడా లేదా? చెప్పండి అమ్మా. బాగా ఎండలో చూడండి, నెత్తి మాడిపోయినప్పుడు ఫస్ట్ కోరుకునేది నీడ, తర్వాత కోరుకునేది కాస్త నీరు, నీడ నీరు. కనుక పిల్లరా, ఆ నీడ కొరకు ఆర్తి పడుతున్నప్పుడు, ఎదురు చూస్తున్నప్పుడు, మనకు నీడనిస్తాననుకుని చాలామంది వస్తారు ఎదురుగా. రారా? కొన్ని కొన్ని నీడలు ఉంటాయి, దారంట నీడగానే ఉంటుందండో, అది పెద్ద రేకు సెట్, ఇనప రేకు సెట్ వేస్తారు, కాస్త నీడగా ఉంటుంది. కానీ ఒక 2-3 నిమిషాలు నిల్చుంటే నువ్వు మరింతగా ఉక్కబోసి చెమట పట్టేస్తుంది. ఏమా, ఇలాంటి నీడలు కూడా దొరుకుతాయి. నేను నీకు నీడనిస్తాను రా అనుకొని ఈ అలసిపోయిన జీవితంలో గమనించండి. ప్రయాణించే ప్రయాణికుడు, ఎండలో ప్రయాణించే ప్రయాణికుడు అనగా ఈ జీవిత యాత్రలో ప్రయాణిస్తున్నటువంటి మనుషులు అని అర్థం. ఈ జీవిత యాత్రలో ముందుకు సాగుతున్నటువంటి విశ్వాసులు అని అర్థం. కనుక ఈ ప్రయాణంలో కాస్త ఎండలో మనకు నీడ అవసరం అనుకొని ఆర్తితో వెతుకులాడుతున్నప్పుడు అప్పుడే ఎదురవుతాడు. ఏమని? నేను నీకు నీడనిస్తాను రా అని. ఈ లోకంలో అనేక మంది నీడనిస్తామని ప్రలోభ పెడతారు మనల్ని. కొంతవరకు కాస్త నీడ ఇచ్చినట్టుగా మనసులో తృప్తి కలుగుద్ది, కానీ అది శాశ్వతం కాదు, మరింత అలసిపోవడానికి కారణమవుతుంది ఆ నీడ. గమనించండి పిల్లారా, అలసి సొలసి మాట్లాడి అన్ని ఆలోచనలు చేసి అన్ని పనులు చేసి అన్ని కార్యాలు తలిపెట్టిన తర్వాత మన మస్తిష్కం అంటే మన యొక్క మనసు కూడా అలసిపోద్దండి. మైండ్ మొత్తం అలసిపోయిన తర్వాత అప్పుడు మనకి ఏం కోరుకుంటామండి? తలవాల్చాలని కోరుకుంటాడు. ఉండండి, ఉదయం నుంచి ఒకే పని, ఈ సంవత్సరం అంతా ఒకే విధంగా పని చేస్తున్నాను. పెళ్లి కార్యం ఏంటి, ఇల్లు కార్యం ఏంటి, బంధువుల కార్యాలు ఏంటి, ఇది అది ఉద్యోగం, ఈ విధంగా చేసి నా యొక్క మైండ్ కాస్త రెస్ట్ లేక ఉంది. కాబట్టి నేను కాస్త ఏం చేస్తానంటే అలసట తీర్చుకోవాలి, నేను కాస్త తలవాల్చాలి అని ఆశపడతాడు. పిల్లారా గమనించండి, ఈ అలసట కారణంగానే సంసోను దెలీలా తొడపై తలవాల్చాడు. అవునా? ఈ అలసట కారణంగానే సంసోను దెలీలా అనేటటువంటి వేశ్య తొడ మీద తలవాల్చాడు. ఆ ఒక్క క్షణం చాలండి. అలా తలవాల్చిన సంసోను జీవితం పతనమైపోయింది. ఆ ఒక్క క్షణము చాలు, నాకు కాస్త నీడ కావాలంటే నేను నీడనిస్తాను అనుకుని లోకమంతా పిలుస్తుంది. అలాగున అలసిపోయినటువంటి తాను తలవాల్చడానికి వెతికేసరికి దెలీలా దొరికింది. దెలీలా తొడ మీద తలవాల్చేసరికి తన పతనం అక్కడి నుంచే ప్రారంభమైంది. అవును, నీ చుట్టూ మన చుట్టూ దెలీలాలు ఉన్నా తలవాల్చవలసిన స్థలం అది కాదు. హల్లెలూయా. మన చుట్టూ ఉంటారు, రండి నేను మీకు ఆశ్రయిస్తాను, రండి రండి అంటారు పిల్లారా. కానీ యేసయ్య ఏమన్నాడండి? నక్కలకు బొరేలున్నాయి, ఆకాశ పక్షులకు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదు. ఈ లోకములో నీకు ఎక్కడా కూడా తలవాల్చడానికి స్థలము లేదు. నువ్వు తలవాల్చవలసిన స్థలము యేసయ్య శిలువ యొద్దే. హల్లెలూయా. అక్కడే ఆనందం, అక్కడే సంతోషం. అర్థమవుతుందా? నిద్రపోతున్నారా? మనం తలవాల్చవలసిన స్థలం ఎక్కడా? యేసయ్య
సిలువ నీడలోనే రా నా దగ్గరికి. ఎందుకంటే మనకు విశ్రాంతినివ్వడానికి ఆయన శ్రమ పొందాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. దెలీలా వాడి ఎంత ఆకర్షించినా సరే క్రీస్తు నీడలో మాత్రమే మనము విశ్రమించాలి. ఎందుకో తెలుసా? అది విశ్వాస యొక్క లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రతి సేవకునికి, ప్రియులారా, ప్రతి విశ్వాసికి కూడా ఇలాంటి దెలీలా లాంటి విశ్రాంతినిచ్చే, తలవాల్చనిచ్చేటటువంటి నీడలు ఉంటాయండి. అది మనకు వద్దు, మనకు వద్దు. ఎందుకంటే నేను విశ్రమించాల్సినటువంటి స్థలము ఏది చెప్పండి? ప్రతి దైవజనునికి కావచ్చు, ప్రతి విశ్వాసికి కావచ్చు, దెలీలా ఒడి అందుబాటులోకి వచ్చి శోధిస్తుంది. కానీ శోధించినా కానీ తలవాల్చకూడదు. నేను తలవాల్చవలసిన స్థలము ఇక్కడ ఏది నాకు లేదు, నా యేసయ్య సిలువ చెంతనే. అందుకే ఏమంటుందండి? ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ఆహా, ఎంత మాట అండి! చెప్పండి, నిజంగా యేసయ్య వాక్యాన్ని, యేసయ్య సిలువ దగ్గరకు వచ్చి వాక్యం విన్న తర్వాత తృప్తిగా ఉంటుందా? బయట ఉంటుందా? చెప్పండి, నిజమేనా? దేవుని స్తోత్రం చెల్లిస్తారా? గట్టిగా ఇస్తండి. నాకు సుమారుగా 8-10 రోజులు అయిపోయింది. మిమ్మల్ని అందరిని చూడలేదు. ఇక్కడ ఆరాధించడానికి అనివార్య కార్యములు బట్టి బయటికి వెళ్ళాను, అయినా మిమ్మల్ని చూడలేదు. ఇక్కడ కలిసి ఆరాధిస్తే నాకు ఎంత ఆనందం అనిపించిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే లోకములో మనకు ఆనందము ఉండదు, సంతోషము ఉండదు. నీ సిలువ నీడలో, జల్దరు వృక్షపు నీడలోనే నేను అతని నీడన ఆనందభరితనై ఉన్నానంటుందా. హల్లెలూయా. పిల్లరా, ఇంకో మాట అంటాం చూసారా? అదే 3వ వచనములో, అతని ఫలము నా జిహ్వకు మధురము. హల్లెలూయా. అతని ఫలమట. ఏ ఫలము? జల్దరు వృక్షపు ఫలము నా జిహ్వకు, చెప్పాలి, మధురము. అతని ఫలము నా జిహ్వకు మధురం అంటే ఎందుకు? అతని ఫలాలు ఏంటండి? అతని ఫలము ఈమెకి ఎలాగా తన నాలుకకు రుచించింది, మధురంగా అనిపించింది అని అంటే, నిజంగా చెప్పాలనుకోండి ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకములో, ఈ పాపలోకములో ప్రయాణాలు, పాప భోగాల కొరకు ప్రయాణం చేసి 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 అక్కడికి వెళ్ళాలి, అది చూడాలి, ఇది తినాలి, ఆ విధంగా బ్రతకాలి, ఈ విధంగా ఎంజాయ్ చేయాలనుకొని తిరిగి 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 ఎంత దూరం ప్రయాణించినా అదంతా కూడా తిరిగి బాధకే, వేదనకే, దుఃఖానికే దారి తీసింది తప్ప ఆ ప్రయాణాల వల్ల, ఆ ఖర్చుల వల్ల, అనుభవాల వల్ల నాకు ఏమాత్రము కూడా తృప్తినివ్వలేకపోయింది. మరింత శ్రమకు, వేదనకు గురవుతున్నాను. నా జీవితానికి తృప్తి అంటూ లేదు, మధురం అంటూ లేదు. ఎక్కడుందో తెలుసా? ఎప్పుడైతే యేసయ్య నీడకు వచ్చానో అతని ఫలము నాకు కలిగింది. ఇప్పుడు నేను తినాల్సిన ఫలము లోకములో లేదు, లోకములో లేదు. ఇప్పుడు అతని ఫలము నాకు కావాలి. అతని ఫలం అంటే యేసయ్య ఫలం. యేసయ్య ఫలం ఏంటండి? పరిశుద్ధాత్మ ఫలం, లేదా ఆత్మ ఫలము. అవునా? అతని ఫలం అంటే ఏంటండి? చెప్పండి. యేసయ్య ప్రేమ. అతని ఫలం అంటే ఆయనలోంచి వచ్చే ఫలాలు ఏంటి? ప్రేమ, జాలి, కరుణ, కృప, దయ, ఆయన సన్నిధి, ఆయన వాక్యము, ఆయన ప్రార్థన, ఆయన స్తుతి. చెప్పండి, ఎంత ఆనందం అండి! మధురంగా ఉండదా? నాదు యేసుని ప్రేమ మధురతి మధురమే కాదా, నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపపు బ్రతుకులో నేను పరవశించిన దేవా, నిన్ను దూషించుచు దూరమైన వేళలలో ప్రియుడానను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావా. ప్రియుడానను నీ చెంత చేర్చుకున్నావా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత మధురంగా ఉందండి ఆ పాట. నన్ను చేర్చుకున్నాడు, ముద్దాడాడు ఆయన. కాబట్టి ప్రియులారా, పరమగీత గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనాన్నంతా మనం నేర్చుకున్నాం. ఆనందభరితనే నేను అతని నీడను కూర్చున్నాను, అతని ఫలము నా జిహ్వకు మధురం. ఈ లోకం లేదు, అప్పుడు మధురం ఇవ్వలేదు. ఇక తెలుసుకున్న తర్వాత ఇక దేన్ని నేను కోరను. జాగ్రత్త. ప్రతి ఒక్క
వ్యక్తి జీవితంలో, ప్రతి ఒక్క విశ్వాసి జీవితానికి, ప్రతి ఒక్క దైవజనుల జీవితానికి దెలీలా ఒడి అందుబాటులోకి వచ్చిందనుకో, అటువైపు చూడకూడదు. ఎంత శోధించినా వెళ్ళకూడదు. సేవ పాడైపోద్ది, ఆత్మీయ జీవితం పోద్ది, సాక్ష్యం పోద్ది. ఇటువంటి దెలీలాలు చుట్టూ ఓదార్పునివ్వడానికి ఉంటారు, కానీ నేను తలవాల్చాల్సినటువంటి స్థలము దెలీలా ఒడి కాదు, తొడ కాదు, యేసయ్య సిలువ చెంతనే. అతని చెప్పాలి, అతని చెంత ఆనందభరితనే నేను అతని నీడను కూర్చుంటిని, అది అతని ఫలము నా జిహ్వకు మధురముగా, తృప్తిగా, సంతోషంగా ఉన్నాను అని చెప్పగలిగే విశ్వాసులు సులమితి కన్యక గల విశ్వాసులు. ఆ సంఘములో చేరిన వారు. ఆ చొప్పున దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు, నడిపించునుగాక. నడుస్తాం, ఆయన మన చేయి పట్టి మనల్ని నడిపిస్తాడు. దేవుడు వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.